Hello everyone, this is Abraham Reddy Bollampalli and welcome to my first vlog. సో నేనైతే ఇప్పుడు ప్రజెంట్ కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ్కి వెళ్ళబోతున్నాను. ప్రజెంట్ నేను ఇక్కడ నేషనల్ హైవే 65లో ఇక్కడ టిఫిన్ చేయడానికి అయితే ఇక్కడ ఈ హోటల్ దగ్గరికి అయితే వచ్చాను నేను. ఇదైతే సదాశివపేటలో ఉంది. మార్నింగ్ 5:30కి ఇంటి దగ్గర నుండి వెళ్ళాను అండ్ ఇక్కడికి వచ్చే వరకు కొంచెం టైం పట్టింది. సో ఇవాళ ఫస్ట్ డే కాబట్టి టైం వచ్చేసి 8:21 అవుతుంది అండ్ మనం ఇక్కడ నుండి 8:30 లోపు బయలుదేరాలి. ఇక్కడ నేను ఎస్పెషల్గా ఆగింది ఛార్జింగ్ పెట్టుకోవడానికి. నేను నైట్ ఒక పవర్ బ్యాంక్ అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోలేదు. కొంచెం నాకు బ్యాటరీ అనేది అయితే కొంచెం అవసరం ఉంది కాబట్టి పవర్ బ్యాంక్ అయితే ఛార్జింగ్ పెట్టేసిన అండ్ మ్యాప్స్ ఏదైతే ఫోన్ చూస్తున్నానో ఆ ఫోన్కి కూడా కొంచెం ఛార్జింగ్ పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే బయలుదేరుదాం మనం. సో ఇప్పుడైతే మనం ఇంకా స్టార్ట్ అవుతాం. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక ఇంకా నాన్ స్టాప్ అసలు 300-400 కిలోమీటర్స్ వరకు అసలు ఇక్కడ స్టాపే ఉంటుంది ఇంకా. సో మనమైతే డెస్టినేషన్కి మనం వీలైనంత తొందరగా అక్కడికి మనం వెళ్తేనే బెటర్. ఎందుకంటే అక్కడ రూమ్స్ కూడా మనం అయితే ఆన్లైన్లో ఏం బుక్ చేసుకోవట్లేదు. అక్కడ అయితే ఇప్పుడు తెలిసినంత వరకు అయితే నాకు రూమ్స్ అయితే చాలానే ఉంటాయి అన్నారు. అండ్ వీలైతే దర్శనం కూడా ఇవాళ చేసుకోవాలి మనం. సో దట్ మనకి రేపు ఎల్లోరా కేవ్స్కి వెళ్ళి దెన్ మళ్ళీ మనం అక్కడ ద్వారకాకి వెళ్ళాలి కాబట్టి ఎల్లోరా టు ద్వారకా డిస్టెన్స్ అయితే చాలా వస్తుంది. వన్ డేలో కవర్ చేయలేము కాబట్టి మనం రేపు వచ్చేసి మనం వడోదర వెళ్ళిపోయి అక్కడ రూమ్ తీసుకొని అయితే మనం అక్కడ వెయిట్ చేయాలి. వెల్కమ్ టు కర్ణాటక. సో జస్ట్ ఇప్పుడే కర్ణాటకలోకి అయితే ఎంటర్ అయిపోయింది. ఇక్కడ నుండి మళ్ళీ మహారాష్ట్ర బార్డర్ అప్రాక్స్ ఒక 100 to 150 కిలోమీటర్స్ అట్లా వస్తుందేమో అంతే. దెన్ నెక్స్ట్ ఇంకా సోలాపూర్ ఒక 170 కిలోమీటర్స్. సో ఇది నా సెకండ్ టైం కర్ణాటకలో. లాస్ట్ టైం నేను సిద్ధేశ్వర లింగం అనే ఒక టెంపుల్ కి అయితే వెళ్ళినా నేను. సో అక్కడ మా గ్రూప్ తోనైతే వెళ్ళినా, అది సోలో రైడ్ అయితే కాదు. సో గైస్ ఇప్పుడైతే మనం మహారాష్ట్ర బార్డర్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. అండ్ నేనైతే ఇప్పుడు ఏదో పడిపోయినట్టయితే సౌండ్ వచ్చిందని నేనైతే దిగి ఇక్కడ చెక్ చేస్తాను నేను. అండ్ ఇది కూడా ఓపెన్ చేసి అయితే చూసిన, కానీ దీంట్లో నుంచి అయితే ఏం పడలేదు. మనం పడిపోయింది అయితే గోపుర స్క్రూ. సో ఈ కోల్డ్ అండ్ కాఫ్ అయితే అసలు ఇంకా తగ్గట్లేదు. నేనైతే లాస్ట్ వీకే స్టార్ట్ అవుదాం అనుకున్నా. రేపు స్టార్ట్ అవుదాం అనుకునే ఈ గ్యాప్లోనే మళ్ళీ నాకైతే ఫీవర్ వచ్చేసింది. ఇంకా ట్రిప్ కూడా క్యాన్సిల్ చేసుకుందాం అనుకున్నా, కానీ కొన్ని కారణాల వలన అయితే అసలు ఎట్లయినా కంపల్సరీ వెళ్ళాల్సిందే అని నేనైతే స్టార్ట్ అయినా ఇంకా. సో ఈ గోప్రో స్క్రూ అయితే పడిపోయినందుకేమో మరి ఇది కొంచెం కిందకైతే కనపడుతుంది. గోప్రో స్క్రూ అయితే ఫిట్ చేసుకున్న తర్వాత కూడా కొంచెం ఇట్లనే వస్తుంది యాక్చువల్గా. एक वाटर बॉटल कितना? సో ఒక 50 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత అయితే నేను హైడ్రేషన్ బ్రేక్ అయితే తీసుకున్నాను. 300-400 కిలోమీటర్స్ అనుకున్నా కానీ అసలు అవ్వలేదు ఎండకి. ఈ ఎండలో చచ్చిపోయేలా ఉన్నాం భయ్యా. సో లంచ్ చేయడానికి అయితే ఒక 200 కిలోమీటర్స్ తర్వాతనే ఇంకా బ్రేక్ తీసుకునేది. సో ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు బీడ్ అనే విలేజ్లో లంచ్ కోసం అయితే ఆగాను నేను. సో ఇక్కడ లంచ్ కూడా అయిపోయింది అండ్ ఇంకా ఒక ఫోన్ ఛార్జింగ్ అవుతుంది, పవర్ బ్యాంక్ కూడా ఛార్జింగ్ అవ్వడానికి కోసం అని వెయిట్ చేస్తున్నాను. ఛార్జింగ్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఈ హోటల్ ఓనర్ని అడిగితే ₹10 పెట్టుకోమని చెప్పారు. ఈ రూమ్లోకి వస్తే సో ఇప్పుడైతే మనం ఇంకా స్టార్ట్ అయిపోవాలి ఫాస్ట్. ఇంకెక్కడ స్టాప్ ఇంకా అయితే ఇక్కడ ఏం లేదు, డైరెక్ట్గా ఎల్లోరాకే. యాక్చువల్గా నేను అక్కడ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కర్ణాటక బార్డర్లో ఒకసారి ఆగి దాని తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కడ ఆగలేదు, డైరెక్ట్ వచ్చేసి ఇక్కడ లంచ్ చేశాను అంతే. మరి ఓన్లీ ఎక్కువ ట్రావెల్ ఉంటుంది కాబట్టి మనకి ఇంత ఇంట్రెస్టింగ్ టాపింగ్ అయితే మీకు ఏం అనిపించకపోవచ్చు. కాకపోతే వీళ్ళైతే
నాకైతే ఉంటుంది. బీడ్ అనే విలేజ్లో అయితే ఇప్పుడు ఉన్నాను, ఏదైతే ఇప్పుడు మహారాష్ట్రలో అయితే ఉందో. సో ఇక్కడ నుండి మళ్ళీ ఎల్లారో వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ 200 కిలోమీటర్స్ వరకు అయితే వస్తుంది. 6 o'clock వరకు ఇక్కడ ఉంటే నైట్ దర్శనం అయితే చేసేసుకొని ఇంకా డైరెక్ట్గా మనం రేపు మార్నింగ్ అయితే ఎల్లారోకి వెళ్ళి ఒక 2-3 hours ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత దెన్ మళ్ళీ వడోదరాకి వెళ్ళచ్చు. సారీ. సో ఇప్పుడు టైం వచ్చేసి 4:35 అవుతుంది. డెస్టినేషన్కి వచ్చేసి ఇంకొక 100 కిలోమీటర్స్ ఉంది అంతే ఇంకా జస్ట్. అండ్ నేను ఇప్పుడు ఇప్పుడే గోదావరి రివర్ దాటినా, కాకపోతే క్యాప్చర్ చేయలేకపోయినా అంతే. గోపురం అయితే చాలా హీట్ అయిపోతుంది. అసలు ఫస్ట్ టైం వాడినా కానీ నాకు ఎట్లా అనిపిస్తుందా లేదంటే అందరికి ఎట్లా ఉందని చూస్తే అందరి ప్రాబ్లం అదే ఉంది. ఎంత బ్యాటరీ ప్రాబ్లం వల్ల వస్తుంది అనుకుంటున్నారు అందరి వద్ద. కానీ వెదర్ అయితే అసలు మస్తు ఉంది. అసలు ఇంతసేపు ఎంత కొట్టిందో ఇప్పుడు అంత చల్లగా గాలి వస్తుంది. ఇంతసేపు అయితే అసలు బైక్ మొత్తం అంతా ఇంజన్ ఎంత చాలా హీట్ అయిపోయింది. ఇక్కడ ఇప్పుడేమో కానీ మాన్సూన్లో మాత్రం అసలు వస్తే అసలు మ్యాట్. ఇంకా అసలు మహారాష్ట్ర అంటే మాన్సూన్ లో అసలు ఆ మౌంటైన్స్, వాటర్ ఫాల్స్, చూడండి ఇక్కడ ఎంత బాగుంది అసలు ఈ వ్యూ. ఇది యాక్చువల్ ఇది చూడటానికి అయితే మొత్తం అసలు శ్రీశైలంలో ఆక్టోపస్ వ్యూ పాయింట్ అని ఒకటి ఉంటుంది, కొంచెం అట్లా ఉంది. ఇంకా మీకు అక్కడ ఆ కొండ పైన చూసుకుంటే మీకు లైట్ అక్కడ ఓం అని కనిపిస్తుంది. అక్కడ మీకు ఒక్క నిమిషం అక్కడ సో నేనైతే ఇప్పుడు రూమ్కి అయితే వచ్చేసిన. అండ్ యాక్చువల్లీ ఏమైందంటే తర్వాత చూపించిన తర్వాత వర్షం అయితే చాలా పడింది. సో ఇదైతే రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇల్లు అయితే చాలా బాగుంది. ఇక్కడ బైక్ పెట్టుకోవడానికి అంకుల్ అయితే నాకు లోపల షెడ్ ఓపెన్ చేసి మరి పర్మిషన్ ఇచ్చింది నాకు లోపల తీసుకోవడానికి అయితే. సో ఇప్పుడే ఫుడ్ కూడా వచ్చింది. ఈ టైంలో అసలు దొరకడం అయితే నాకు అసలు ఇంపాసిబుల్ అని చెప్పి అసలు రూమ్ అసలు దొరకదేమో అనుకున్నా. కానీ ఒక రోడ్డు అయితే అసలు చాలా ఘోరంగా ఉంది. ఆ రోడ్లోకి వెళ్ళిన తర్వాత అసలు బైక్ అంతా స్లిప్ అయిపోవడం, ఆ రోడ్ ఆ మట్టిలో అసలు ఏముందేమో కానీ అసలు చాలా స్లిప్ అయిపోతుంది. సో గైస్ ఇవాళ అయితే డే 2 గిరినేశ్వర టెంపుల్కి అయితే వెళ్తున్నాను ఇప్పుడు. కృష్ణేశ్వర టెంపుల్కి అయితే వెళ్తున్నాను ఇప్పుడు. ఇదైతే నేను నిన్న తీసుకున్న రూమా. అక్కడ బైక్ పార్కింగ్ చేసుకోవడానికి అక్కడ ఉంది. సో ఇప్పుడైతే ఫాస్ట్గా మనం అయితే అక్కడికి వెళ్ళిపోవాలి. గిరినేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అండ్ ఇలా ఇంకొకటి ఏంటంటే ఎల్లోరా కేవ్స్ అసలు ఇవాళ క్లోజ్ అంట, ట్యూస్డే. ఇంకా అది ఎప్పుడైనా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు చూసుకోవాలి ఇంకా అంతే. సో బైక్ అయితే స్టార్ట్ చేసుకున్నాం. ఇక్కడ నుండి అయితే 1 kilometer అయితే డిస్టెన్స్ వస్తుందంట. సో మీకైతే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను అక్కడ ఎట్లుంటుందని. సో ఇదే కృష్ణేశ్వర జ్యోతిర్లింగ టెంపుల్ ఎంట్రెన్స్.
సో మనమైతే చాలా ఎర్లీగా అయితే వచ్చేసి ఉంటున్నాం. ఇక్కడ ఈ షాప్స్ కూడా ఏమైతే ఓపెన్ లేవు. ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ అని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. ठीक है दे दो एक. సో మొబైల్స్ ఇంకా కెమెరాస్ అయితే అట్లా లేవంట. ఇంకా షిట్ బనీన్ అల్లుండి మొబైల్స్ ఇంకా కెమెరా ఒకటే కాదు, ఇంకా షిట్ అవన్నీ కూడా ఇప్పేసేయాలంట. ఇంకా బెల్ట్ కూడా ఉండొద్దంట ప్యాంట్కి. సో ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఇంకా డైరెక్ట్ రూమ్కి అయితే వెళ్ళిపోవాలి. వడోదరకి అయితే స్టార్ట్ అయిపోవాలి. ఇంకా ఇక్కడ నిన్న పడ్డ వర్షానికి అయితే అసలు మార్నింగ్ అయితే అసలు ఎంత తీద్దామన్నా అసలు రాలేదు. చాలా ఉంది అసలు. బైక్ అయితే అసలు ముందరికి వెళ్ళట్లేదు లేదు అసలు. సో ఇప్పుడైతే నేను రూమ్కి అయితే వచ్చేసిన ఇంకా. అండ్ ఇప్పుడైతే బ్యాగ్ కూడా ప్యాక్ అయితే చేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఇంకా బయలుదేరడానికి. అండ్ ఇప్పుడైతే ఒక 1 అవర్లో అయితే ఇప్పుడు బైక్ అయితే వాష్ చేయడానికి అక్కడ వాషింగ్ సెంటర్ అయితే ఓపెన్ అవుతుందని అయితే చెప్పిండు అతను. బైక్ అయితే ఇంకా వాష్ చేయించేసుకుని ఇంకా మనం అయితే బయలుదేరిపోవాలి. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఒకవేళ మనం ఇక్కడ దొరుకుతానేమో చేసేద్దాం. భయ్యా नाश्ता में क्या है? अबे राइस है और रोटी और वो सब्जी पतली। रोटी और सब्जी दे दो बस. अब मेरे को ये इधर खाने का। अच्छा ఈ పెంట్ అంతా మనం చేసింది. నైట్ అతను అక్కడ ఆగమని చెప్పింది నాకు. అసలు యాక్చువల్గా నేను అక్కడ ఉండి నేను బైక్ పైన ఫోన్ మాట్లాడుతున్నా. ఈ గ్యాప్ లో నేను అసలు అతను చెప్పింది అయితే నేను వినలేదు. డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాను అన్నట్టు. ఇంకా మార్నింగ్ వచ్చేసరికి ఇక్కడ నుంచి అసలు ఇంకా గట్టిగా పట్టేసింది. ఇక్కడంతా స్లిప్ అవుతా ఉంది ఇంకా మార్నింగ్. एक नंबर खाना, पूरा पेट भर के खा लेने का। ఎన్నో అద్భుతమైన విషయాలతో నిండి ఉన్న ఈ గ్రామాన్ని అస్సలు విడిచి వెళ్ళాలని లేదు. కానీ ఇంకా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవాలని నా అడుగు మాత్రం గమ్యం వైపు పడింది. అలా కాన్ఫిడెంట్గా బయలుదేరిన నేను ఇలా అవుతుంది అనుకోలేదు. సో గైస్ ధులే అనే సిటీ దాటిన తర్వాతనైతే రోడ్ అయితే ఇట్లా ఉంది ఇంకా కండిషన్. నాకు ఆల్మోస్ట్ ఒక 70 కిలోమీటర్స్ వరకు అయితే నేను వచ్చాను. ఇంకా ఇప్పటికి ఇట్లనే ఉంది. సో గైస్ మనమైతే గుజరాత్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం ఇంకా. అండ్ ఇదైతే రోడ్డు పర్మనెంట్ కాదు, ఈ రోడ్డు ఇంకొక 15 కిలోమీటర్స్ తర్వాతనైతే మంచి రోడ్డు వస్తుంది అన్నారు. ఇది కూడా బాగానే ఉంది, కాకపోతే ఇదైతే కొంచెం దూరం వరకు ఇట్లా ఉంటుందంట. అండ్ మనమైతే ఈ సిటీ, ఇదైతే సిటీ అండ్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాతనైతే ఇంకా ఫారెస్ట్ ఏరియా వస్తుందంట. సో ఇప్పుడు లంచ్ చేసేయాలి ఇంకా. సో గైస్ నేనైతే ఇప్పుడు ప్రజెంట్ సాగ్పర్ అనే విలేజ్లో అవుతున్నా. అందులో ఇక్కడ బ్రేక్ ఏం తీసుకోలేదు. యాక్చువల్గా బైక్ వాష్ చేపిద్దామని ఎన్నోసార్లు ట్రై చేసాను కానీ అసలు ఇక్కడ బైక్ వాష్ అనేది అయితే లేదు. ధూలి అని ఒక విలేజ్ ఉంది, దాంట్లో కూడా అక్కడ చాలా టైం పడుతుంది అనేది చెప్పేసి. అంటే చైన్ మాత్రం ఒకటి క్లీన్ చేసుకొని స్ప్రే చేసుకొని రెడీ అయిపోయాను ఇంకా. ఇక్కడ యాక్చువల్గా ఈ వ్యూ కోసం నేను ఆగింది. లంచ్ కూడా అయితే అయిపోయింది. సో గైస్ మనమైతే ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం ఇంకా. అండ్ ఫైనలీ మనం అనుకున్న రోడ్ అయితే వచ్చింది. సో మనమైతే చీకటి పడక ముందుకు అక్కడికైతే వెళ్ళిపోవాలి ఇంకా. సో వడోదర ఇక్కడ నుండి అయితే 150 కిలోమీటర్స్ వరకు అయితే వస్తుంది. అండ్ నేనైతే హోటల్ అయితే ఏం చూసుకోలేదు ఇక్కడ నుండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకోవాలి అక్కడ నియర్ బైలో ఏముంటుందో. మనకి అహ్మదాబాద్ అయితే టచ్ కాదు. నేనైతే నిన్న అహ్మదాబాద్ అయితే టచ్ అయితే అనుకున్నా.
సో మనమైతే ఇప్పుడు శిల్పనేశ్వర్ వైల్డ్ లైఫ్ అయితే ఉన్నాం. ఎక్కడైతే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉందో, అండ్ మనకైతే అది ఏం టచ్ అయితే ఏం కాదు. సో ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 6:22 అవుతుంది. అయినా కానీ ఎండ చూడండి ఎట్లా కొడుతుంది అసలు. ఇక్కడ లొకేషన్స్ అయితే అసలు వస్తున్నాయి. ఇక్కడ వైల్డ్ యానిమల్స్ బోర్డ్ అయితే చాలా ఉన్నాయి, కానీ నాకు ఎక్కడ అసలు వైల్డ్ యానిమల్స్ కనిపించలేదు. నాకు కనీసం ఒక పక్షి కూడా కనిపించలేదు నాకు ఇక్కడ. సో టైం వచ్చేసి ఇప్పుడు 7:21 అవుతుంది. ఇంకా చీకటి అవ్వలేదు అయినా కానీ. ఈ రివర్ అయితే నర్మదా రివర్ ఇది వచ్చేసి. అండ్ నర్మదా రివర్ అయితే ఇదే ఫస్ట్ టైం మేము క్రాస్ చేయడం. సో ప్రజెంట్ టైం అయితే వచ్చేసి ఇప్పుడు 8 అవుతుంది. అండ్ ఇక్కడ మనమైతే ఇప్పుడు వడోదర హైవేకి అయితే వచ్చేసాం అన్నమాట. జస్ట్ 2 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఇప్పుడైతే మనం ఇక్కడ నుండి అయితే ఇక్కడ రైట్ తీసుకోవాలి అక్కడ నుండి. అండ్ ఈ రూట్ వచ్చేసి ఇటు నుంచి లెఫ్ట్ వెళ్తే మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తాము. ఈ రూట్ వచ్చేసి మళ్ళీ సిరాట్కి వెళ్ళే రూట్ ఇది. ఇక్కడ నుండి రావాల్సి వస్తుంది ఇంకా ద్వారకకి. సో రేపైతే ఇప్పుడు మనం ఇంకా ద్వారకకి అయితే వెళ్ళబోతున్నాం. ఇంకా ద్వారక ఒకటే కాదు, నాగేశ్వర జ్యోతిర్లింగం కూడా వెళ్ళబోతున్నాం. సో గైస్ ఇప్పుడైతే నేను రూమ్ తీసుకున్నాను ఆల్రెడీ. ఫ్రెష్ అప్ అయితే ఇంకా ఇదైతే రూమ్. సో గైస్ నేనైతే ఈ వ్లాగ్ని ఇక్కడికి ఏం చేస్తున్నాను. మనకైతే రేపు చాలా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఇంకా చాలా మంచి టాపిక్స్ అయితే ఉన్నాయి. సో ఎక్స్ప్లోర్ ది వరల్డ్, ఫీల్ ది మూమెంట్. బాయ్. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ప్లాన్స్ మారినా, నా నమ్మకం మాత్రం మారలేదు. లైఫ్లో జరిగే ప్రతి విషయానికి ఒక రీజన్ ఉంటుందని నమ్మి ఈ జర్నీని ఒక సక్సెస్ఫుల్ స్టోరీ లాగా మార్చాను.